अस्सलामुअलैकुम गाइस, మేక్ ఏ క్యూట్ కార్డ్ విత్ మీ. ఈ క్యూట్ కార్డ్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ అయితే పేపర్ ని హాఫ్ ఫోల్డ్ చేసి మిడిల్ లో కట్ చేసి దాన్ని లోపలికి ప్రెస్ చేసేయాలి. తరువాత రెడ్ కలర్ పేపర్ తీసుకొని హార్ట్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే హార్ట్ డ్రా చేసుకున్నాను, చాలా చిన్న సైజు, అదైతే కార్డ్ కి అస్సలు సరిపోలేదు. సో ఆ స్టిక్ చేసిన హార్ట్ ని అయితే నేను తీసేసి మళ్ళీ ఒక పెద్ద హార్ట్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. ఈ హార్ట్ అయితే కరెక్ట్ గా సెట్ అయింది. సో ఈ హార్ట్ అయితే మనం ఇప్పుడు కార్డ్ కి స్టిక్ చేద్దాము. స్టిక్ చేయడానికి హార్ట్ కి గమ్ పెట్టకూడదు, కార్డ్ కి గమ్ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ దీన్ని ప్రిపేర్ చేయటము. అండ్ తర్వాత దీనికి కలర్స్ చేయాలని చెప్పేసి పింక్ అండ్ డార్క్ బ్లూ కలర్స్ యూజ్ చేసి గెలాక్సీ థీమ్ లో డిజైన్ చేసుకున్నాను. ఇన్నర్ కార్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అవుటర్ కార్డ్ కోసం బ్రౌన్ పేపర్ ని యూజ్ చేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్డ్ ని స్టిక్ చేద్దాము. స్టిక్ చేసిన తర్వాత నేనైతే ఎడ్జెస్లో కర్వ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను, సో లుక్ బాగుంటుందని చెప్పి. అండ్ ఇప్పుడు మనము ఏ మెసేజ్ అయితే రాయాలనుకుంటున్నామో అవైతే రాసిద్దాము. సో అవుటర్ కవర్ మీద అయితే ఓపెన్ మీ అని చిన్న వర్డ్ రాశారు, దాన్ని అయితే కట్ చేసుకొని అవుటర్ కవర్ పైన స్టిక్ చేసుకుందాము. స్టిక్ చేసిన తర్వాత నేను కొన్ని హార్ట్స్ అండ్ స్టార్స్ కూడా డ్రా చేసుకుంటున్నాను అవుటర్ కవర్ పైన. సో అవుటర్ కవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ కార్డు పైన మనం ఏం రాసుకోవాలి మెసేజ్ అంటే అది మన ఇష్టము, ఏమైనా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే యు ఆర్ మై స్వీట్ హార్ట్ అని రాశాను. సో మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారు, లైక్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్, యువర్ ఫ్యామిలీ ఆర్ ఎనీ యువర్ వెల్ విషర్, సో ఏదైనా మెసేజ్ మీరు రాసుకొని అండ్ సమ్ హార్ట్స్ చేసుకున్నాము. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది, చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ అల్లా హాఫీజ్.